జై హింద్ వీఐపీ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీఎస్ అకాడమీ. సో దసరా అనుకున్నారు, దసరా సెలవులు కూడా బాగా ఎంజాయ్ చేశారు. దివాళీ అనుకున్నారు, దివాళీ కూడా అయిపోయింది. మరి మీ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఒకసారి మీరే ఆలోచించుకోండి. మీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో, మీ కాంపిటీటర్స్ అలా పెరుగుతూనే ఉన్నారు ఎవ్రీడే. మరి ఇంత పెద్ద కాంపిటీషన్‌లో మీరు అసలు ఏబీపీఎస్‌సి ఎనీ పోస్ట్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో ఒక పోస్ట్ మీకు వస్తదని మీరు అనుకుంటున్నారా? అసలు మీకున్న ప్రాపర్ కాంపిటీషన్ ఎంతమంది ఉంటారో తెలుసా అండి? ఇప్పుడు మీరు 5,00,000 అప్లై చేయనియండి, 10,00,000 అప్లై చేయనివ్వండి. సీరియస్ యాస్పిరెంట్స్ గురించి మాత్రమే మాట్లాడతాను నేను. దీంట్లో స్క్రాప్ అందరిని పక్కన పెట్టేస్తే, సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరో తెలుసా దీనికి? ఏపీపీఎస్సీలో ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఉన్నవాళ్ళు. అంటే మనకి ప్రతి సంవత్సరం గూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ అయ్యి బయటకొస్తున్నారు. వీళ్ళందరూ ఢిల్లీనో, హైదరాబాదో లేదా ఎనీ ఆన్‌లైన్ కోచింగ్ కంప్లీట్‌గా యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న వాళ్ళున్నారు. సో, వాళ్ళకి ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే చాలా ఈజీ అవుతుందనమాట. ఎందుకంటే, ఈ ఇండియన్ సిలబస్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అక్కడ యూపీఎస్సీలో కవర్ చేసుకుంటారు కాబట్టి, రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఏపీ స్పెసిఫిక్ పార్ట్ అండ్ తెలంగాణ వాళ్ళుంటే తెలంగాణ స్పెసిఫిక్ పార్ట్ మాత్రం చదువుకొని వాళ్ళు సక్సెస్ అయ్యేవాళ్ళు చాలామందున్నారు. సో, వీళ్ళు మీకు కాంపిటీషన్. అండ్ ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లేదా ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీదే కూర్చున్న వాళ్ళు చాలామందుంటారు. అలా గ్రూప్ 1 మీద కూర్చొని ప్రిలిమ్స్ క్లియర్ చేసి, మెయిన్స్ క్లియర్ చేసి, ఇంటర్వ్యూలో పోయినటువంటి వాళ్ళుంటారు. వీళ్ళు మీకు కాంపిటీషన్. అండ్ ఆల్రెడీ గ్రూప్ 1 జాబ్ వచ్చి, మా జాబ్‌తో మేము సాటిస్ఫైడ్‌గా లేము. లైక్ ఎంపీడీఓ గాని, ఇంకా అదర్ సర్వీసెస్ వచ్చిన వాళ్ళు, మాకు డిప్యూటీ కలెక్టర్ లేదా డీఎస్పీ దానికోసమే ట్రై చేస్తాననుకునే వాళ్ళు మాత్రమే మీకు సీరియస్ కాంపిటీషన్. ఇన్ని లక్షల యాస్పిరెంట్స్‌లో వీళ్ళే మీకున్నారు గదండీ! అంటే ఇప్పుడు లాస్ట్ టైమ్ జాబ్ దగ్గరకొచ్చిపోయినటువంటి వాళ్ళకి ఆ ఫార్ములా తెలిసిపోయింది. ఎట్లా ఎట్లా చదివితే ముందుకెళ్తాము, ఎట్లా ఆన్సర్స్ రాయాలని జెప్పేసి వాళ్ళకి తెలిసిపోయింది గదా! ఇప్పుడు మీకొచ్చే హార్డ్‌లీ ఒక 200 పోస్టులున్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 200 పోస్టుల్లో ఈ 200 మందే ఉంటారు గదా! క్రాక్ జేసేవాళ్ళు. మరి వీళ్ళకి మీరు గట్టి పోటీ ఇవ్వాలనుకుంటే మీరు ఏ లెవెల్‌లో ప్రిపేర్ అవ్వాలో ఒకసారి ఆలోచించుకోండి. ఏదో ప్రిపరేషన్ స్టార్ట్ చేశామా, మధ్యలో గివప్ ఇచ్చామా, లేదా తూతూ మంత్రంలో అలా పైపైన అల్లాడించుకుంటూ వెళ్ళిపోయామా అనుకుంటే జాబ్ రాదండి. హార్డ్‌లీ ప్రిలిమ్స్ మాత్రమే క్లియర్ చేస్తారు. బట్ వాట్ అబౌట్ మెయిన్స్? మీ జాబ్ డిసైడ్ చేసేదే మెయిన్స్. గ్రూప్ 1లో మెయిన్స్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది. గ్రూప్ 2లో ఓన్లీ మెయిన్స్ ఉంది. మరి మెయిన్స్ ఒక్కటి చదివితే మీకు జాబ్ వస్తుంది అనుకున్నప్పుడు మీ ఫోకస్ అంతా కూడా మెయిన్స్ మీద పెట్టండి. ఓకే. అండ్ ప్రిలిమ్స్ కూడా స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మనకి న్యూస్‌లో వస్తూ ఉంటది గదా! ఇలా నోటిఫికేషన్స్ త్వరలో రాబోతున్నాయి అనుకున్నప్పుడు, అప్పుడు మీ యొక్క ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బట్ కాంపిటీషన్ అయితే ఈసారి చాలా హెవీగా ఉంటదండి. ఎందుకు అంటే చూడండి, లాస్ట్ నోటిఫికేషన్స్ మనకెప్పుడొచ్చినాయి? 2023లో వచ్చినాయి. 2023లో అప్పుడు చాలామంది గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం కలగలేదు నోటిఫికేషన్ వల్ల. సో, 2023 గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 24 గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 25 గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వీళ్ళతో పాటు యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఉన్నారు. అండ్ గ్రూప్ 1 మొన్న ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అండ్ ఆల్రెడీ మనకిప్పుడున్న నోటిఫికేషన్స్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి, వీళ్ళు కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడున్న నోటిఫికేషన్స్ అనేది మనకి పాత గవర్నమెంట్ జగన్ గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్. అండ్ అవి కోర్ట్ కేసెస్‌లో ఉన్నాయి. వన్స్ అవి కన్క్లూడ్ అయినాయి అనుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయండి. నోటిఫికేషన్స్ అయితే రాకుండా లేవు. అండ్ ఖచ్చితంగా ఉన్నాయి. ఏపీ నుంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక మీరు ప్రిపరేషన్ ఒకటే స్టార్ట్ చేయాల్సింది పెండింగ్ ఉందన్నమాట. అండ్ ఎవరైతే గ్రూప్ 1 లేదా గ్రూప్ 2కి మెయిన్‌గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఇంటిగ్రేటెడ్‌గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకున్న ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 యొక్క ప్రిలిమ్స్ ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే, ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ మీరు చదివితే మీకిక్కడ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ అయిపోతుంది. ఎక్సెప్ట్ సొసైటీ, ఓకేనా? ఎక్సెప్ట్ ప్రిలిమ్స్‌లో ఉన్న సొసైటీ, మెయిన్స్‌లో ఉన్న ఏపీ హిస్టరీ అండ్ ఏపీ ఎకానమీ తప్పించి మిగతావన్నీ కూడా మీకు ఇక్కడ కవర్ అయిపోతున్నాయి. ఎక్కడ? ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ ప్రిపేర్ అయితే. దీని గురించి ఒక సెపరేట్ వీడియో కూడా చేసుకున్నాం మనం. మన యూట్యూబ్ ఛానెల్‌లో ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 కలిపి చదవండి అని ఒక వీడియో చేసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. దాంట్లో ఒక స్మార్ట్ స్టడీ ప్లాన్ కూడా ఇచ్చాము. అండ్ రీసెంట్‌గా ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 వాళ్ళకి ఒక 100 డేస్ స్టడీ ప్లాన్,
గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వాళ్ళకి ఒక 175 డేస్ స్టడీ ప్లాన్ మనము క్రియేట్ చేసాము. ఒకసారి చూపిస్తానండి. సో, ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 175 డేస్ స్టడీ ప్లాన్ అండి. కంప్లీట్‌గా 175 డేస్ మీ లైఫ్‌ని మీరు డెడికేట్ చేస్తే, మీకు ఈ యొక్క సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ దివాళీకి కూడా మనము గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ కోచింగ్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ అని స్టార్ట్ చేస్తే, ఆ బ్యాచ్ అంతా కూడా నిండిపోయి, ఇంకొక 18 మెంబర్స్ ఎక్కువే వచ్చారు మనకి. సో దట్ మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి సూపర్ 500 బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాం. అంటే చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ మీకు కాంపిటీషనే మన అకాడమీ నుంచి. రైట్? సో ఇది ఒక 175 డేస్ స్టడీ ప్లాన్. అండ్ ఇది 100 డేస్ స్టడీ ప్లాన్ అకార్డింగ్ టు ద న్యూ ప్రపోజ్డ్ సిలబస్ అన్నమాట. సో మీకు టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం కూడా ఉండదు కాబట్టి, అది కూడా మన అకాడమీ నుంచే మనం ప్రిపేర్ చేసాం. అండ్ ఈ టైమ్ టేబుల్ మన వీడియోస్ కూడా మన రీసెంట్ యూట్యూబ్ వీడియోస్‌లో చూడండి. చూస్తే మీకు ఈ టైమ్ టేబుల్ ఎలా తీసుకోవాలో మన అకాడమీ నుంచి మీకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ డు నాట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. ఓకేనా? మీ పేరెంట్స్ మీ మీద ఎంతో హోప్స్ పెట్టుకొని ఉంటారు. అరే! మా పిల్లలు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి. వాళ్ళ ఆశలన్నీ కూడా మీరు కొలాప్స్ చేశారనుకోండి, వాళ్ళు జీవితంలో చాలా బాధపడతారు. పేరెంట్స్‌ని ఎప్పుడు బాధ పెట్టకండి. మంచి సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అవ్వండి మీరు. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.